రైట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇక నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు వరుసగా ఆలయాలు సందర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక బాబు పర్యటనలో నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా పటిష్ట ఏర్పాట్లయితే చేయడం జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం చంద్రబాబు పదవి బాధ్యతలైతే చేపట్టనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్ లో చంద్రబాబు బాధ్యతలైతే స్వీకరిస్తారు. ఈ క్రమంలో చరిత్రలో నిలిచిపోయేలా 5 హామీలపై చంద్రబాబు సంతకాలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. తొలి సంతకం మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం విద్యా సంస్థల్లో 13,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నారు. ఇక మూడోది అధికారంలోకి రాగానే పింఛను 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు పింఛను ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని కూడా ప్రకటించారు. దివ్యాంగులకు 6,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫైలుపై బాబు సంతకం చేయనున్నారు. ఇక నాలుగో హామీ అన్నా క్యాంటీన్లకు పునరుద్ధరణ ఫైలుపై కూడా చంద్రబాబు సంతకం చేయనున్నట్లుగా తెలుస్తోంది. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను నిలిపివేశారు. చివరిగా యువతకు నైపుణ్య గణన దస్త్రంపై చంద్రబాబు సంతకం చేయనున్నారు. ఇలాంటి గణన చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఇక ఈ కార్యక్రమం తర్వాత మంత్రులకు తమ శాఖలను కేటాయించనున్నారు సీఎం చంద్రబాబు. అయితే జనసేనకు కీలక శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలనైతే ఇవ్వనున్నట్లుగా సమాచారం. మరి బీజేపీకి ఎలాంటి శాఖ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది దేవాదాయ శాఖను ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇది కాకుండా మరి ఏదైనా కేటాయిస్తారా అనేది చూడాలి. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై ఉన్నారు. ఈ రోజు కూడా తర్వాత
పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు చంద్రబాబు దంపతులు. ప్రజెంట్ అయితే ఇంద్రకీలాద్రిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తిరుమల నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రికి అయితే బాబు దంపతులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ రోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం ఏదైతే తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న తర్వాత 11:30 గంటలకు ఇప్పుడు ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుంటారని చెప్పి షెడ్యూల్ వచ్చింది. అయితే అనూహ్యంగా తిరుచానూరులోని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన నేపథ్యంలో ఈ షెడ్యూల్లో కొంత స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు 2 గంటలకు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు. ఆ ప్రకారం కొద్దిసేపు క్రితమే ఇటు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. అయితే ఇంద్రకీలాద్రి పైన ఇది వేద పండితులు, అలాగే ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతోటి ఈ పూర్ణ కొమ్మంతోటి ఏపీ సీఎం చంద్రబాబుకి స్వాగతం పలికారు. అయితే సీఎం హోదాలో తొలిసారిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చినందుకు ఆయనకి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఆలయంలో దర్శిస్తూ ఉన్నారు. అమ్మవారు ఆలయంలో కుటుంబ సభ్యులు సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న నేపథ్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనంతరం వేద ఆశీర్వాదం కూడా ఉంటుంది. వేద ఆశీర్వాదం తర్వాత ఇంద్రకీలాద్రి పైన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఐఎన్పీ గారు ఇప్పటికే ఇదన్నీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ బయలుదేరి ఉండవల్లి నుంచి నేరుగా ఈ రోజు సాయంత్రం 4:40 ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఈ పదవి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయం చేరుకునే క్రమంలోనే ఇటు అమరావతి రైతులు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. టన్నుల కొద్ది పూలను సేకరించి ఇప్పుడు ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు 7 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అయితే ఏడుకొండలు ఈ మంత్రి శాఖలకు సంబంధించి అయితే చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. జనసేనకు కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఎలాంటి శాఖలు కేటాయిస్తారన్న దానిపై బాగా చర్చ అయితే నడుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఇప్పటికే ఈ శాఖలకు సంబంధించి కొంతమంది కొన్ని శాఖలు వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో సీనియర్లు ఏవైతే మంత్రి పదవులు చేపట్టారో ఆ శాఖలకు సంబంధించి ఆ శాఖలు వారికే ఇస్తారంటూ కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా సుమారు 15 మందిని ఈ యొక్క కేబినెట్ లోకి తీసుకున్నారు. తొలిసారిగా ఎన్నికైన వారిని వీరందరికీ కలిసి ఈసారి కొత్తగా వారికి ఇచ్చేటువంటి పదవుల్లో కూడా కొంచెం కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేలాగా, అలాగే వారికి ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే నిన్న సుమారు గంట పాటు ఈ యొక్క మంత్రి మండలితో కూర్చున్నప్పుడు కూడా ఎవరికి కూడా శాఖలు అయితే కేటాయించలేదు. ఈ రోజు సాయంత్రానికల్లా శాఖలు స్వయంగా చంద్రబాబు నాయుడు కేటాయిస్తారని చెప్పేసి తెలుస్తుంది. దానికి ముందుగా ఏవైతే ఈ ఒక వార్తలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఎవరు నమ్మవద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈ ముఖ్యమంత్రి హోదాలో ఈ సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు, వేద ఆశీర్వాదం ఇచ్చేందుకు కూడా పండితులు కూడా ఇప్పటికే సచివాలయానికి చేరుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.